అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే మన ఛానల్ తరపున ఉన్నటువంటి అందరికీ, ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది పంచాంగం. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదాయం ఎలా ఉంది, శత్రుబాధలు ఎలా ఉంటున్నాయని ప్రతి ఒక్కరు చూసుకుంటుంటారు కదా. మరి ఈ సంవత్సరంలో, ఈ పరాభవ సంవత్సరంలో నవగ్రహాల ప్రభావం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అంటారు వాళ్ళకి? ఈ మిథున రాశి వాళ్ళకు ఈ పరాభవనామ సంవత్సరము ఉగాది నుంచి ఎలా ఉంది అని మనం తీసుకుంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాంగం ఎలా ఉంటుంది, మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానము లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగా మిథున రాశి వాళ్ళకు ఆదాయం 8, వ్యయం 11. అదే రాజ్యపూజ్యం 1, అవమానం 7. అవమానం 7 అంటే వీళ్ళు అదృష్టవంతులని అర్థం. అవమానం 7 అంటే అదే గురుగారు. అంతే కదా. ఇప్పుడు కూడా విమర్శలు, సమస్యలు అద్భుతమైన ఆభరణాలు అవి మనిషిని అద్భుతంగా అభివృద్ధి చేస్తాయి. వాళ్ళు పొగడ్తలు మనిషిని ముంచేస్తాయి. అందుకు ఎవరి పొగడ్తలకు పడకూడదు. వాడేదో ఆశించే పొగుడుతున్నాను అర్థం. కాబట్టి విమర్శకుల నోళ్లకు ఊహించేటువంటి పర్ఫార్మెన్స్ చూపించాలని పట్టుదల పెరుగుతుంది. ఎవడో విమర్శించినప్పుడే తన సామర్థ్యం బయటపడేది. కాబట్టి వీళ్ళకు విమర్శకులు ఎక్కువ ఈ సంవత్సరం. ఇప్పుడు మనం చెప్పుకుందాని ప్రకారం ఆదాయం 8, వ్యయం 11 అన్నప్పుడు ఒక 3 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అంటే 8 రూపాయలు వస్తే 11 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళు కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టుకోవాలని అర్థము. ఎక్కువ విమర్శించే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ బ్రెయిన్ వర్క్ ఎక్కువ చేస్తారు. ఇది వీళ్ళకి అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. జనరల్గా మిథున రాశి వాళ్ళకి నిలకడ తక్కువ, స్థిరత్వం తక్కువ, ఇన్స్టంట్గా నిర్ణయాలు మారుస్తుంటారు. ఓకే, ఇప్పుడు ఒక కారు కొనాలనుకోండి, ఈ కారు బాగుంది నాకు ఫ్రెండ్ చెప్పాడు, ఓకే దాన్ని తీసుకుందామంటారు. ఇంకో ఫ్రెండ్ వచ్చి దానికన్నా ఇది బాగుంది సార్, దీన్ని తీసుకుందామంటారు. ఇంకో ఫ్రెండ్ వచ్చి ఈ 2 కాదు నీకైతే ఇది బెటర్ అంటే సార్ దీన్ని తీసుకుందామంటారు. అంటే వాళ్ళ నిర్ణయాల మీద వాళ్ళు ఉండరు. అంటే బాగుంది అంటామంటే వీళ్ళు నిర్ణయాలు మారుస్తుంటారు. అంటే నిలకడ తక్కువ అని అర్థం. అన్ని విషయాలు నమ్ముతూ ఉంటారు. దాంట్లో ఏమవుతుంది, కొంత చెడ్డ కూడా జరుగుతూ ఉంటుంది. ద్విస్వభావ రాశి ఇది. అంటే అన్ని రకాల స్వభావం ఉంటుందని అర్థం. తనకు సంబంధించినవి, తనకు సంబంధం లేని సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు ఎవరికో మాట చెప్తారో ఆడు ఎగరేస్తాడు, ఈడు కడుతూ ఉంటారు డబ్బులు. అట్లాంటివంతా దిశోభావ రాశుల వాళ్ళకి తగులుతుంది. కాబట్టి ఈ సంవత్సరం రాశిలో గురువు ఉన్నాడు జూన్ వరకు, తర్వాత 2వ ఇంట్లోకి వెళ్తాడు. డిసెంబర్ వరకు 9లో రాహువు, 3వ ఇంట్లో కేతువు, ఆ తర్వాత 2వ ఇంటి కేతువు, 8వ ఇంట్లోకి రాహు వస్తున్నాడు. అప్పటి వరకు బాగానే ఉంటుంది రాహుకేతులు మారే వరకు. ఆ తర్వాత అష్టమంలో రాహు వస్తున్నాడు. అష్టమ స్థానంలోకి రాహు రాకూడదు. అదేవిధంగా 10వ ఇంట్లో శని ఉన్నాడు. అష్టమాధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు. 10వ ఇల్లు ఏం సూచిస్తుంది, కాళ్ళు, మోకాళ్ళ నుంచి కిందకి 10వ ఇల్లు మన శరీరంలో. ఇప్పుడు మేషము, వృషభము, మిథునము, కర్కాటకము ఊపిరితిత్తులు, మిథునం అంటే భుజాలు, సింహం అంటే హృదయం, హార్ట్, కన్య అంటే పొత్తి కడుపు, తుల అంటే మన జెంటికల్ ఆర్గాన్స్ కూడా వస్తుంది, వృశ్చికం అంటే మలమూత్ర విసర్జనాస్థానం వస్తుంది, ధనస్సు అంటే తొడలు వస్తుంది, మకరం అంటే మోకాళ్ళు, కుంభము అంటే పిక్కలు, మీనం అంటే పాదాలు. ఇది నవగ్రహ స్వరూపం, మన ద్వాదశ రాశి స్వరూపం. ఇప్పుడు 10వ ఇల్లు అంటే ఏం నేను చెప్పాను, మకరం అంటే మోకాళ్ళు అని చెప్పాను కదా. మోకాళ్ళు అంటే వీళ్ళు ప్రతి ఒక్కదానికి ఎక్కువగా తిరగాల్సి వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇప్పుడు 8లోకి రాహు వస్తున్నాడు. ఎప్పుడు డిసెంబర్లో వస్తాడు, మార్చి నుంచి మనం లెక్కేసుకుంటే. ద్వితీయంలోకి గురువు వస్తున్నాడు. అని ప్రధాన గ్రహాలు బేస్ చేసుకుని నేను ఎప్పుడు కూడా ఈ ఫలితాలు చెప్పేది. మిగిలిన గ్రహాలు తాత్కాలికంగా వస్తూ పోతూ శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి. వాటికి వేగంగా ప్రయాణిస్తాయి కాబట్టి ఫలితాన్ని నిర్ధారించి కుదించి మనం ఇవ్వడం కన్నా స్థిరంగా ఉన్నటువంటి గ్రహాలు ఎక్కువ, ఈ సంవత్సరం ఎక్కువగా ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాలను, నెలల తరబడి ఒకే రాశిలో ఉన్న గ్రహాలను తీసుకుంటే ఫలితాన్ని చెప్పచ్చు రాశి వాళ్ళకు. కాబట్టి 10వ ఇంట్లో శని ఉన్నప్పుడు
ఆయన కాళ్ళు అన్నాము అదే స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి త్రిప్పటి ఎక్కువ ఉంటుంది, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. కానీ ఎంతో కొంత ఫలితం ఉంటుంది, ఫలితం లేకుండా ఉండదు. ద్వితీయులకు గురువు రావడం మంచిది. జన్మంలోకి గురువు ఉన్నప్పుడు వీళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అజీర్ణము, ఇక మొహమాటము ఇవన్నీ ఉంటాయి. గురువు జన్మలో ఉండకూడదు. ఈ రాశికి బాధకాధిపతి జూన్ వరకు వ్యతిరేకంగా ఉన్నాడు. జూన్ తర్వాత ఫ్రీ అయిపోతుంది. అంటే ద్వితీయార్థము బాగానే ఉంది వీళ్ళకు. గురువు ద్వితీయంలోకి వస్తాడు కాబట్టి ద్వితీయార్థంలో చివరిలో డిసెంబర్లో రాహుకేతులు మారినప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ద్వితీయంలో కేతు వస్తున్నాడు, గురువుతో కేతు కలుస్తున్నాడు. గురువు వీళ్ళకు బాధకాధిపతి, మళ్ళీ కేతు కలుస్తున్నాడు. కేతు ఏది నాకు వద్దు అనేటువంటి ప్లానెట్. ఒక స్పీడ్ బ్రేకరు, ఒక టోల్ గేటు, ఒక చెక్ పోస్టు లాంటి గ్రహం ధనస్థానంలోకి వస్తుంది. అప్పుడేమి ఆ ధన స్థానంలోకి ఏది వద్దని గ్రహం వస్తే ఏమవుతుంది, అన్ని కట్ చేస్తాడని అర్థం. అష్టమము అంటే 8వ స్థానం అంటే ఏమంటే ఆకస్మిక స్థానం. అంటే సడన్గా మనకు కష్టాలు వస్తాయి కదా, ఏదో సడన్గా ఏదో జరుగుతుంది. అంటే మన సడన్గా ఏమొస్తుంది, అంబులెన్స్ వస్తుంది, సడన్గా వస్తుంది అంబులెన్స్. ఎప్పుడు వచ్చినా 8వ స్థానం అంటే అంబులెన్సు, ఐసీయూ, ఆపరేషన్ థియేటరు, హాస్పిటల్, మన ఇంట్లో బాత్రూమ్ కూడా 8వ స్థానం. బాత్రూమ్ మనం సడన్గానే పోతాం. కాబట్టి 8వ స్థానం అక్కడికి ఆకస్మికమైనటువంటి ఒక మెలిఫిక్ ప్లానెట్ మన రాహు వస్తున్నాడు. దానికి ఈ ముఖ్యంగా పరిహారాలు చూసుకోవాలి. 10వ స్థానంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు ఎక్కువగా ఆ 10వ స్థానం ఏం సూచిస్తుంది, బంధుకారకంలో అత్తగారిల్లు, భార్యకి అమ్మగారిల్లు, అక్కడికి ఎక్కువ వెళ్ళకూడదు. అక్కడ శనేశ్వరుడు అష్టమాధిపతి 10లో ఉన్నాడు కదా, కాబట్టి నిజంగా పని ఉంటేనే వెళ్ళాలి, లేదంటే లేదు. కాబట్టి ఇక్కడ 10వ స్థానంలో శని ఉండడము ఎఫర్ట్ ఎక్కువ, రిజల్ట్ తక్కువ. కానీ రిజల్ట్ తక్కువైనా రిజల్ట్ ఉంది. 2వ స్థానంలో గురువు ఉన్నాడు. ద్వితీయార్థంలో డిసెంబర్ వరకు బాగుంటుంది, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. కేతు వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు వీళ్ళకి వ్యతిరేకంగా తీసుకునే అవకాశం ఉంది. కేతు వచ్చాడు కాబట్టి ఏది వద్దంటాడు కదా, సరే ఇప్పుడు వదిలి మనం చూద్దామని అనుకోండి, దానివల్ల నష్టం ఎక్కువ ఉంటుంది. అంటే గ్రహ ప్రభావాలు అలా ఆలోచింపజేస్తాయి. అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. అదే అష్టమ స్థానం కూడా ఏం సూచిస్తుంది, ఇన్సూరెన్స్ని సూచిస్తుంది. అదే అష్టమ స్థానం లాటరీని సూచిస్తుంది. ఆకస్మికంగా వచ్చే లాభము అదే, ఆకస్మికంగా వచ్చే నష్టము అదే. కాబట్టి షేర్ మార్కెట్లో కేర్ఫుల్గా ఉండాలి. షేర్ మార్కెట్లో ఓ 1000 రూపాయలు పెట్టామనుకోండి, 10,000 వస్తుంది. అరే ఇప్పుడు కానీ 1,00,000 పెట్టుంటే 10 లక్షలు వచ్చి ఉంటుంది అనిపిస్తుంది. అప్పు చేసుకొచ్చి 1,00,000 పెడతారు, 1,00,000 పోతుంది, మొత్తం పోతుంది. షేర్ మార్కెట్ అంటే దాని అంత పెద్ద మైండ్ గేమ్ ఇంకొకటి లేదు. ప్రపంచంలో షేర్ మార్కెట్కి మించినటువంటి మైండ్ గేమ్ ఇంకొకటి లేదు. కాబట్టి షేర్ మార్కెట్, షేర్స్, ముఖ్యంగా బెట్టింగ్స్, గుర్ర పందాలు, ఈ గ్యాంబ్లింగ్ అంటే జోదం ఆడము, ఇవన్నీ రాహువే. ఆల్ మాఫియాస్ రాహువే. ఆయన అష్టమంలో ఉన్నాడు, ఆకస్మిక స్థానంలో. వీళ్ళు ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఇంట్లో కూడా తెలియకుండా పెట్టుబడి పెట్టి 1 కోటి రూపాయలు సంపాదించదని పెట్టి ఆ సైలెంట్కి వెళ్ళిపోతుంది, ఎవరికి చెప్పుకోలేరు. 3వ కంటి తెలియకుండా లోపల బాధపడుతూ ఉంటారు. అష్టమ స్థానంలో రాహు ఉంటే ఆ పని చేస్తాడు. రాహు అంటే మోసము, దగ, కుట్ర. ఆయన ఏం చేశాడు, దుస్థానము. 8వ స్థానం అంటే దుస్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు దుర్గారాధన చాలా ఇంపార్టెంటు. వీళ్ళ యొక్క బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి. బాత్రూము పూజ రూమ్ కన్నా అద్భుతంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆకస్మిక స్థానం అక్కడ రాహు ఉన్నాడు. 8 ఆకస్మిక అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువసేపు స్నానం చేయకూడదు బాత్రూంలో. పాటలు పాడుకుంటా ఆడ కూడా ఆన్ చేసి పెట్టేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ స్నానం చేయగలట. రాహు ఉన్నాడు ఇప్పుడు ఈ సంవత్సరం. అక్కడే కొంతమంది పోయి గంటలు కూర్చొని అన్ని ప్లానింగ్లు ఆడేస్తూ ఉంటారు. ఏం చేసుకోవాలని అక్కడ ఇప్పుడు అక్కడ ఆలోచన తగ్గించాలి. 8వ స్థానంలో అక్కడ పాపగ్రహం వచ్చింది. మన ఇంట్లో ద్వాదశ స్థానాలు ఉంటాయి. నేను ఎట్టయితే మన దేహానికి చెప్పానో మన ఇంటికి కూడా మేషము, వృషము అన్నీ ఉన్నాయి, నవగ్రహ స్థానాలు ఉన్నాయి. ఆ గ్రహాలకు ఇబ్బంది కలగకుండా రూములు, గడపలు, కిటికీలు పెట్టడమే వాస్తు బాగా పెట్టడం. నాకు ఇక్కడ పెట్టుకుంటే నాకు కన్ను నింటని పెడితే అక్కడ ఒక గ్రహానికి ఆ గ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మనకు నచ్చినట్టు వాస్తు ఉంటుంది, వాస్తుకు అనుగుణంగా మనం ఉండాలి. కాబట్టి 8వ స్థానంలో రాహు ఉన్నాడు. నవగ్రహ వాస్తు కాబట్టి ఇంకోసారి వీడియో మనం చేద్దాం, ఇబ్బంది లేదు. అది మంచి నాలెడ్జ్ ఇచ్చేద్దాం. ఎవరికి వాళ్ళ వాస్తు పండితులు అయిపోవాలంతే, ఎవరు నమ్మి డబ్బులు పోగొట్టుకోకూడదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు లాటరీలు, బెట్టింగ్స్, జూదాలు, ఈ గుర్ర పందాలు లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. బెట్టింగ్స్లో అసలు యువత చాలా మంది చెడిపోతున్నారు. దీనికంతా రాహువే కారణం. కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాహుకి పరిహారము,
శనేశ్వరుడి పరిహారం అత్తగారింటికి పెద్దగా వెళ్ళకూడదు, ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. 100 రూపాయలుగా మనకు 100 రూపాయలు కంటే 1000 రూపాయలు కష్టం పెట్టాలి, అప్పుడు 100 వస్తుంది. అప్పుడు 1000 రూపాయలు కంటే 10,000 రూపాయలు కష్టం పెట్టాలి. అంటే ఎఫర్ట్ పెట్టాలని అర్థం. ఆ ఎఫెక్ట్ పెట్టినా కానీ రావట్లేదు కదా గురుగారు. అంటే తక్కువ వస్తుంది, ఎఫర్ట్ పెట్టి తక్కువ వస్తుంది. ఎంత వస్తుందో చూసుకుంటే దానికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలని అర్థం ఇక్కడ. ఇది ఫ్యూచర్లో వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఏ కంపెనీ అన్నా ఉద్యోగస్తులు తీసుకుంటే అనుభవం ఉండే వాళ్ళు, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ కంపెనీలో పనిచేస్తామంటే ఆ ప్రీవియస్గా ఒక 4 ఏళ్ళు పనిచేస్తుంటే ఎక్కువ జీతం ఇస్తే తీసుకునేస్తారు. అట్లా వీళ్ళ అనుభవం వీళ్ళకి పనికి వస్తుంది. రెండో ఇంట్లో ఒక గురువు వస్తున్నాడు, ఫైనాన్షియల్గా అవకాశాలు దొరుకుతాయి, వివాహం వల్ల అవుతాయి, ఇంకా పిల్లలు పుడతారు. వీళ్ళకు మంచి స్పీకర్స్ ఎవరైనా ఉంటే, ఈ మిథున రాశిలో పుట్టి మంచి స్పీకర్స్ ఉంటే వాళ్ళకు కోచెస్గా ఒక ట్యూషన్ మాస్టర్ కావచ్చు, ఒక కోచింగ్ సెంటర్ కావచ్చు, ఇటువంటి పెట్టుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఇటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో డెవలప్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇదే మిథున రాశిలో పుట్టి టీవీ యాంకర్లుగా ఉంటారు, వాళ్ళకి మంచి గ్రోత్ వస్తుంది. రెండో ఇంట్లోకి మాటలో గురువు వస్తున్నాడు కదా, మంచి గ్రోత్ వస్తుంది. అంటే మనం కొన్ని నెగిటివ్స్ చెప్పాము, పాజిటివ్స్ ఉన్నాయి. పూర్తిగా నెగిటివ్ ఎవరికి ఉండదు. మిథున రాశి వాళ్ళు దుస్వభావం అంటే అన్నీ ఆలోచిస్తూ ఉంటారు, మంచి చెడు అన్నీ ఆలోచిస్తూ ఉంటారు, కాబట్టి నిలకడ తక్కువ. కానీ ఇందులో వీళ్ళు బెనిఫిట్ గురువు ద్వారా పొందుతారు. కేతు రెండో ఇంట్లో కూడా వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం కోసం ఏం చేయాలంటే, వీళ్ళకి ఆదాయం కావాలనుకుంటే 10% దానం చేసేయాలి. ఏది నాకు వద్దు అనే ప్లానెట్ అని చెప్పాను కదా, కేతు ఏది నాకు వద్దు అంటాడు కదా, వస్తున్న ఆదాయంలో 10% దైవ సేవ లేదా సమాజ సేవ అనుకున్నాను అనుకోండి, అంటే దేవుడిని పార్ట్నర్గా పెట్టుకుంటాడు మైండ్లో, అంతే కదా. అంతే, అది మైండ్లో ఉంటాడు ఆయన పార్ట్నర్. అడుగుతూ ఉంటాడు, నా 10% నాకు అంటూ ఉంటాడు. ఇచ్చేసాం అనుకో మళ్ళీ ఇంకో పని చేయిస్తాడు. అంటే దైవ బలం ఉన్నటువంటి గ్రహాలు ద్వితీయంలో కలుస్తున్నాయి, గురువు కేతువు. డిసెంబర్ తర్వాత అప్పుడు అంతలో కేతు వస్తున్నాడు. కాబట్టి కేతు ఎప్పుడు ఆపుతాడు కదా, ఎప్పుడు ఆపడంటే దైవబలం, దైవ పరిహారం చేసుకుంటే, దైవానికి సేవ చేసుకుంటే అప్పుడే. దైవ చింతన కలిగి ఉంటే కేతు సూపర్గా పనిచేస్తాడు, ఇంక దేనికి పనిచేయడు ఎవరికైనా. కేతు అంటే సన్యాసి అని చెప్పాను కదా, సన్యాసి అంటే అన్ని నాకు వద్దు అనేవాడు కదా అర్థము. కానీ ఆ సన్యాసి ఏం కావాలంటాడు, నాకు దేవుడు కావాలంటాడు. ఆలయాలు, హిమాలయాలు, పీఠాలు, ఆశ్రమాలు ఇట్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళు, దేవుడు చుట్టూ తిరుక్కుంటూ ఉంటారు, ఇంకేం వద్దు నాకు అంటూ ఉంటారు. కాబట్టి దైవ సేవ చేస్తే కేతు అనుకూలైపోతాడు, అంటే ఆశీర్వదిస్తాడు దేవుడు. గురుగారు, మరి ముఖ్యంగా మొదటి 6 నెలలు ఎలా ఉంటుందంటారు మిథున రాశి వారికి? మొదటి 6 నెలల్లో కాస్త ఇబ్బంది అని చెప్పాను. జన్మంలో గురువు ఉన్నాడు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మొహమాటము, ధన నష్టము, నిర్ణయాలు మెటీరియల్ కాకపోవడము లాంటివి జరుగుతాయి. మొదటి 6 నెలలు అనుకూలంగా ఉన్న గ్రహాలు రాహువు, శని అనుకూలంగా ఉన్నారు. శనేశ్వరుడు కూడా మధ్యస్థంగానే ఉన్నాడు 10వ ఇంట్లో, అష్టమాధిపతి 10వ ఇంట్లో, కాబట్టి ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. శని అంటే కర్మకారకుడు కాబట్టి శని కూడా జూన్ జూలై ప్రాంతంలో వక్రిస్తున్నాడు, అంటే వెనక్కి తిరుగుతున్నాడు. శని వెనక్కి తిరిగితే పరిస్థితి, శని వృత్తి కర్మకారకుడు, అంటే మనం చేసే ప్రతి పని శనేశ్వరుడే. నేను ఏ పని చేయను అంటే కూడా దానికి శనేశ్వరుడు, అది కూడా ఒక పనే. నిద్రపోతే అది ఒక పనే, తింటే అదొక పనే, దొంగతనం చేస్తే అదొక పనే. ప్రతి పనికి కర్మ, ప్రతి ఒక్కటి కర్మ, శుభకర్మ అశుభకర్మ. కర్మకారకుడు శని, ఆయన కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ కష్టపెడతాడు. ఆయన వక్రించాడు అనుకోండి, మనం చేసే పనిలో ప్రాజెక్టులు మారిపోతాయి. కొంతమంది చెప్తారు వాళ్ళు బై బర్త్ శని వక్రంలో ఉంటాడు, వాళ్ళు 10, 20, 30 వ్యాపారాలు చెప్తుంటారు. నేను ఈ వ్యాపారం చేసినప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలతో ఈ వ్యాపారం చేసిన వాళ్ళంతా శనేశ్వరుడు వక్రంగా ఉన్నవాళ్ళు. కాబట్టి శని వక్రంగా వస్తున్నాడు ద్వితీయార్థంలో. ప్రథమార్థంలో శని వక్రంగా లేడు కాబట్టి ప్రథమార్థంలో ద్వితీయార్థంలో శని వక్రిస్తున్నాడు. ప్రథమార్థంలో గురువు అనుకూలం లేడు, ద్వితీయార్థంలో గురువు అనుకూలమవుతున్నాడు. ప్రథమార్థంలో రాహుకేతులు అనుకూలంగా ఉన్నారు, ద్వితీయార్థంలో రాహుకేతులు వ్యతిరేకంగా వస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చేకాడికి ప్రథమార్థంలో శని బాగుంటే ద్వితీయార్థంలో గురువు బాగున్నాడు, ద్వితీయార్థంలో శని బాలేడు. ప్రథమార్థంలో రాహుకేతులు బాగున్నారు, ద్వితీయార్థంలో బాలేరు. అంటే ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ప్రథమార్థ ద్వితీయార్థులకు ఇప్పుడు ప్రథమార్థంలో శుభంగా ఉన్నవి ద్వితీయార్థంలో అశుభంగా, ద్వితీయార్థంలో శుభంగా ఉన్న ప్రథమార్థంలో అశుభంగా ఇలా ఉంది. అంటే ఎనర్జీస్ మారుతున్నాయి, అంటే కారకత్వాలు మారుతున్నాయి. అంటే ఇప్పుడు శనేశ్వరుడు అంటే వృత్తికారకుడు అని చెప్పాను నేను. ఆయన వక్రించడం అంటే వృత్తిలో మన మార్పులు. నేను కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడము, లేదా ఉన్న వ్యాపారం ఆపేయడము, లేదా దీన్ని డెవలప్ చేయాలనే వృత్తిలో మార్పులు. స్థిరంగా ఇట్లా ఉంటే ఈ ఆదాయం చాలడం లేదని అంటారు కదా, అలా వృత్తిలో మార్పులు ఇలా జరుగుతాయి అనమాట. ఈ ఇప్పుడు శని వక్రించినప్పుడు ఏం చేస్తాడు, వృత్తిని మార్చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు వృత్తిలో సెట్ అవ్వరు, మార్పులు చేస్తుంటారు. ఇక్కడ వచ్చిన పరిహారం ఏం చేయాలి మెయిన్గా,
ఆయన వక్రించినప్పుడు అంటే శనేశ్వరుడు అంటే కాళ్ళు, మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం. శనేశ్వరుడు అంటే చెప్పులు, శనేశ్వరుడు అంటే పని అని చెప్పాం. ముఖ్యంగా నడక, కాళ్ళతో చేసే పని ఏమి నడకే కదా, నడక. శనేశ్వరుడు ఒక ఆయుధం చీపురు కట్ట, ఆయన యొక్క ఆయుధం చీపురు. అందుకే ఈ ఊడ్చే వాళ్ళు అంతా శనికారకత్వంలో ఉంటారు. చెప్పులు కుట్టేటువంటి వాడు శనికారకత్వం ఉంటారనమాట, చెప్పులు కుట్టే కార్మికులు. కాబట్టి వీళ్ళకి సేవ చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు మనం వాకింగ్ అంటే నడకంటే శని కదా, శని వక్రమయ్యాడు అంటే వెనక్కి తిరుగుతున్నాడు, అంటే మనం వెనక్కి నడవాలి. డైలీ వాకింగ్ చేసేటప్పుడు ఒక 10 feet వెనక్కి రివర్స్ వాకింగ్ చేయాలి. సరదాగా స్కై వాకింగ్ లాగా ఎలా పెట్టుకుని ఒక 10 feet 20 feet రివర్స్ వాకింగ్ చేయడం వల్ల శని వక్రత నశిస్తుంది. అదేవిధంగా చెప్పులు అని చెప్పాం. చెప్పులు కుడికాలు చెప్పు ఎడంకాలకి, ఎడంకాలు చెప్పు కుడికాలకి వేసుకుని మళ్ళీ మామూలుగా వేసుకుని మళ్ళీ పోవాలి. అంటే అన్కంఫర్ట్లోకి వచ్చి కంఫర్ట్ అవ్వాలి. చెప్పులను వక్రించడం వల్ల శని వక్రత నశిస్తుంది. చీపురు కట్ట ఎలా యూజ్ చేస్తారు? ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, అంటే వక్రం చేస్తేనే శుభ్రం అవుతుంది ఎక్కడ కానీ. ఆ ఆయుధమే అదే ఆయన యొక్క ఆయుధం. చీపురు కట్టలు శనివారం రోజు శివాలయానికి గిఫ్ట్గా ఇవ్వాలి. అద్భుతంగా పనిచేస్తుంది. ఆలయ శుభ్రతకు మనం పనిచేస్తుండేది. లోపల విగ్రహానికి అందరూ అభిషేకం చేస్తారు, ఆలయానికి ఊరు చేస్తారు అభిషేకము. కాబట్టి చీపురు కట్టలు ఇవ్వడం వల్ల మనం కారణమవుతాం. ఆలయం ప్రతిరోజు శుభ్రమవుతూనే ఉంటుంది. ప్రతి శనివారం ఇవ్వడం వల్ల అంటే మొదటి శనివారం శివాలయానికి ఇవ్వాలి. నెలకు ఒక ఆలయానికి ఇస్తూ ఉండొచ్చు, మిగిలిన ఆలయాలకు. ఓ సంవత్సరంలో ఏమవుతుంది, ఓ 10 ఆలయాలు మన వల్ల శుభ్రమవుతాయి. అంటే గ్రహాలు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అసలు చెయ్యి అద్భుతమైన పరిహారం. అంటే గురుగారు మొదటి శనివారం అంటే అమావాస్య తర్వాత వచ్చిన మొదటి శనివారమా? మీరు ఇవ్వాలనుకుంటే ఏ రోజు ఇస్తే అదే మొదటి శనివారం. నెక్స్ట్ శనివారం వచ్చింది అనుకోండి, మీరు ఇచ్చినారనుకోండి, మీరు ఇచ్చిన మొదటి శనివారం అవుతుంది. అట్లా కౌంట్ చేస్తారు. సేవ చేయాలంటే వారాలు, తిథులు, నక్షత్రాలు, దుర్ముహూర్తాలు, వర్జ్యాలు, రావుకాలం ఏమకంటే అవసరం. సేవకు అడ్డం ఏది లేదు. శనివారం రోజు మీరు సమర్పించవచ్చు. ఇక్కడ గుడికి దానం ఇస్తున్నానని చెప్పకూడదు. మనం ఇస్తే దానం తీసుకునే పరిస్థితి దేవుడు ఎక్కడ ఉంటాడు? సమర్పణ, కానుక ఇవ్వడం. అలా మనము నెలకు కాలానికి ఇస్తామంటే చక్కగా ఆలయాలు శుభ్రమవుతూ ఉంటే దేవతానుగ్రహం లోడ్ అవుతుంది మన జీవితానికి. కాబట్టి శని వక్రమైనప్పుడు చేయలేని కారకత్వాలు. అదేవిధంగా చెప్పులు కుట్టే కార్మికులు ఉంటారు. వాళ్ళు ఎండకు, గాలికి, దుమ్ముకి, ధూళికి ఒక చిన్న అంబ్రెల్లా పెట్టి కూర్చో ఉంటారు. దాన్నే నమ్ముకుంటారు. చెప్పును బట్టి నమ్ముకుని బతుకుతున్నారు. సాక్షాత్ శనేశ్వరుడు అనుకోవాలి, శని భగవాన్లు అనుకోవాలి. శనేశ్వరుడుగా శని భగవాన్లు వాళ్ళు. వాళ్ళకి ఏదన్నా వాటరు, ఫుడ్. వాటర్ అంటే ఇప్పుడు చంద్రుడే కదా, చల్లగా వాళ్ళకి వెళ్తుంది. ఫుడ్ వెళ్తే డబ్బులు ఇవ్వచ్చు, 100 రూపాయలు కూడా ఇవ్వచ్చు, నష్టమేం లేదు. ఆలయాల్లో చెప్పుల కౌంటర్ ఉంటుంది. కౌంటర్లో పనిచేస్తూ ఉంటారు. చెప్పుల కౌంటర్లో మనిషి చెప్పులు తీసి భద్రంగా పెట్టి మనం వచ్చేవారు దాన్ని కాపలా కాసి మళ్ళీ మన చెప్పులు మనకి ఇస్తారు. వాళ్ళకి ఇవ్వరు డబ్బులు, అసలు ఉండిలో వేస్తారు వేలు. వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఆ చెప్పుల కౌంటర్లో పనిచేయడం ఎవరైనా ఇష్టపడతారా? కానీ వాళ్ళు దాన్ని ఎంతో గౌరవంగా చేస్తారు. వాళ్ళని మనం గుర్తించామనుకోండి, శనేశ్వరుడు యాక్టివేట్ అవుతాడు. ఇక్కడ ఏకంగా ఒక ప్లానెట్. గ్రహాల్లోకి ఈశ్వర 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 అని పిలుచుకున్న ఏకైక గ్రహం శనేశ్వరుడు. గురుగ్రహాన్ని గురీశ్వర అనరు, బుధేశ్వర అనరు, కుజేశ్వర అనరు, రవీశ్వర అనరు. ఒక శనేశ్వరుడు మాత్రం సాక్షాత్ ఈశ్వరునితో సమానంగా పిలుస్తారు. కర్మకారకుడు, శనీశ్వరుడు. వాళ్ళని గుర్తించాలి. ఆ గ్రహ కారకత్వ వ్యక్తులను గుర్తించాలి. అప్పుడు గ్రహం శనేశ్వరుడు సేవకే బానిస. తైలాభిషేకం చేసేది, దీపాలు పెట్టేది, నల్ల ఒత్తులతో దీపాలు పెట్టేది, ఇవంతా ఓవర్ యాక్షన్. నాకు తెలిసి నేను ఎవరిని విమర్శించడం లేదు, సేవ చేయమని ఇంకొక రకంగా చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఖర్చులు ఎవరి శక్తి మేర వాళ్ళు చేయొచ్చు. శని వక్రిస్తున్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి ఆలయ, వ్యక్తిగత తంత్ర పరిహారాలు చేయడం మంచిది. కొంతమంది ప్లాట్ఫామ్ పైన చీప్ క్వాలిటీ చెప్పులు అమ్ముతూ ఉంటారు. 50 రూపాయలకు ఒక జత, 100 రూపాయలకు ఒక జత వస్తాయి. అవి పెట్టుకుంటారు. అవి వాళ్ళకి ఎక్కడో పెట్టుకుంటారు. పాపం వాళ్ళకి షాపులు కూడా ఉండవు. అవి కలర్ కూడా పుడుస్తాయి. ఒక నెలకంతా అక్కడ పెట్టే కలర్ పుడుస్తాయి. తుమ్ము తట్టుకుంటూ ఉంటారు. అంటే చెప్పులు నమ్ముకొని బతుకుతున్నారని అర్థం. అటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి. చెప్పులు అంటే శనేశ్వరుడు కాబట్టి ఇది. అదేవిధంగా శని వక్రిస్తున్నాడు కాబట్టి ఎందుకు ఇన్ని చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు మనం చెప్పామంటే ఎవరికి తగింది వాళ్ళు చేసుకుని ఉద్ధరించబడతారని చెప్తున్నాం. శనేశ్వరుడు కాలభైరవుని శిష్యుడు. ఆయనకు గురువు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, కాలభైరవుడు. మనం కాలపురుషుడు అంటున్నాం కదా జ్యోతిష్ శాస్త్రంలో. ఆ కాలపురుషుడు కాలభైరవుడే, ఆయన శిష్యుడు. కాబట్టి కాలభైరవ ఆరాధన ఎక్కువ చేయండి. కాలభైరవ అష్టకం చదవండి, వినండి. వీధి కుక్కలకు ఫుడ్ పెడితే కాలభైరవుడు యాక్టివేట్ అయిపోతాడు. ఆయన వాహనము. కాలభైరవుడు అనుగ్రహం కావాలంటే పోయి ఎక్కడో కాశీకో
ఇంకో చోటకు పోల్స్ పనిలా. మన ఇంట్లో వీధిలో కుక్కలకు ఫుడ్ పెడతా ఉంటే కాలబడి యాక్టివేట్ అవుతాడు. రియల్గా అవి తింటాయి కదా. ఆయన యొక్క వాహనాన్ని మనం సేవ చేస్తున్నాం కదా. కాలబడి సేవ చేసే వాళ్ళకి శనేశ్వరుడు అనుకూలమైపోతాడు. గురువు సేవ చేస్తున్నాం. ఇంకేం కావాలి అసలు పరిహారము? కాబట్టి శని వక్రం వృత్తికారకుడు, కర్మకారకుడు, అందరికీ వృత్తి వ్యాపారాలు బాగుండాలి కదా. కాబట్టి శనేశ్వరుడు వక్రిస్తున్నాడు కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవాలి. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహ వాహన యోగాలకు సంబంధించి మధ్యస్థంగా ఉంది. ఎందుకంటే గృహస్థానాన్ని శని చూస్తాడు, అష్టమాధిపతి 4వ ఇంటిని చూస్తాడు. కాబట్టి గృహ వాహన యోగాలు సాధారణంగా ఉంది, అంత ఉన్నతంగా అయితే ఏం లేదు. రైతులకు ఎలా ఉందంటారు మరి? రైతులకు కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. శనేశ్వరుడే శ్రమ కర్మగ్రహం, అంటే రైతులు కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ కష్టము, ఫలితం తక్కువ ఉంటుంది. నేను చెప్పినటువంటి శనిగ్రహ పరిహారాలు చేసుకుంటూ వస్తే ఇంకొంత ఎక్కువ ఫలితం తీసుకోవచ్చు. గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం అంతా? విద్యార్థులు బాగుంది. అంటే ప్రాథమిక విద్య అంటే 2వ స్థానమే. అదే ఉన్నత విద్య అంటే కొంచెం హై స్కూల్ విద్య అంటే 4వ స్థానము. ఇంకా ఇంటర్ వరకు, ఇంటర్ దాటి డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఇంకేదో టెక్లు ఉంటాయి, అవన్నీ 9వ స్థానం. ఇంకా విదేశాల్లో పోయి చదివేటువంటి విద్యలు 12వ స్థానం. ఇప్పుడు ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి విద్యార్థులకు గురువు అక్కడికే వస్తున్నాడు, ప్రాథమిక విద్యలోకి వస్తున్నాడు, బాగుంటుంది. కాబట్టి ఈ విద్యార్థులకు బాగానే ఉందని చెప్పచ్చు. విద్యాస్థానంలోకి గురువు రావడం అంటే వీళ్ళకి స్టూడెంట్స్కి, టీచర్కి బాగా కమ్యూనికేషన్ బాగుందని అర్థం. ఇప్పుడు స్టూడెంట్స్తో టీచర్ బాగున్నాడు అనుకోండి, వాళ్ళకి డౌట్లని ధైర్యంగా అడుగుతారు. అదే ఆ టీచరు ఇంతలా మీసాలు, ఇంత పెద్ద కళ్ళు పెట్టుకుని కూర్చుంటే మనం చూస్తారా? భయపడిపోతారు. ఆయన చూస్తే, ఆ సార్ని చూస్తే మాకు భయము, ఆయన ఏమనడు అని ఒక అట్టు ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. గురువే డైరెక్ట్గా విద్యాస్థానాలకు వస్తున్నాడు, విద్యార్థులు బాగుంది. కాబట్టి గ్రహకారకత్వం అనుకూలంగా విద్యార్థులకు ఉంది, విద్యలో మంచి ఉన్నతిని సాధిస్తారు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది? కుటుంబం అనే స్థానంలోకి గురువు వస్తుంది. విద్య, కుటుంబము, వాక్కు, ధనము అనే స్థానంలోకి, తిండి అనే స్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి వాటన్నిటికి లోటు ఉండదు. కుటుంబము అంటే భార్య పిల్లలు, లేదా స్త్రీలకైతే భర్త పిల్లలు, కాబట్టి వివాహం అవుతుంది. ఒక గృహస్థులకు కావాలంటే, కుటుంబం ఏర్పడాలంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం అవుతుంది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులోంచి కట్ అయిపోతుంది పెండ్లి అయిపోయిన తర్వాత. ఆ కుటుంబం నుంచి రికార్డు స్కూల్లో మారిపోతాయి. ఆ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ యాడ్ చేసుకుంటారు. మీ ఊర్లో యాడ్ చేసినట్టు చూపించండి, సర్టిఫికేట్ తండి, ఇక్కడ మేము యాడ్ చేస్తాం. కాబట్టి కుటుంబ స్థానం బాగుంది. పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు కూడా పుడతారు. పెళ్ళైన వాళ్ళకు కుటుంబం ఏర్పడాలంటే ఒక అబ్బాయి అమ్మాయి పుడితే వీళ్ళ మధ్యలోకి ఒక గృహ ఫ్యామిలీ మెంబర్ వచ్చినట్టు. భార్య భర్త, మీకు పిల్లలు ఎంతమంది అంటారు కదా, పిల్లలు పుడతారు. అది కేతు వచ్చిన తర్వాత అభాషణలు కావడానికి, పిల్లలు ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది. కేతు అంటే నాకేది వద్దని గ్రహం కదా, తడబాట్లు ఇస్తాడు. కేతువు తల్లే లేదు, తలలేనటువంటి హ్యాండిక్యాప్డ్ ప్లానెట్ అనమాట. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది, పిల్లలు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి కేతు అంటే మోక్షకారకుడు కాబట్టి దైవ పరిహారం ఎక్కువ చేసుకోవాలి. విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఈ విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు చేతిలోనే ఉంటాడు కేతు, ఇంకెవో చేతిలో ఉండడు, వాళ్ళిద్దరు కంట్రోల్లో ఉంటాడు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మిథున రాశి వాళ్లకు ద్వితీయ స్థానము అయినటువంటి కర్కాటక రాశి. కర్కాటకము ద్వితీయం అంటే ధనస్థానము, డబ్బులు కావాలి కదా. మనిషి ఎప్పుడు కోరుకునేది, ఎన్ని బాధలు డబ్బులు వస్తూ ఉంటే ఆ బాధను మర్చిపోతాడు. ద్వితీయంలోకి గురువే వెళ్తున్నాడు, ధనకారకుడే వెళ్తున్నాడు. ఈ ధనకారకుడు వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళు, ద్వితీయం అంటే కర్కాటక రాశి కాబట్టి చంద్రుడు యొక్క రాశి కాబట్టి, చంద్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. ఏ అమ్మవారు చూసినా పైన చంద్రుని పెట్టుకుంటుంది, చంద్రవంకిలా ఉంటుంది. ఆమె యొక్క ఒక ఆర్నమెంట్ లాగా చంద్రుని పెట్టుకుంటారు. కాబట్టి అమ్మవారిని ఆరాధించడం మంచిది. ప్రతి సోమవారము అమ్మవారి దగ్గరికి, శివాలయానికి వెళ్తే పార్వతీదేవిని, లేదు రాజరాజేశ్వరదేవి, లలితాదేవి, గాయత్రీదేవి, సరస్వతీదేవి. ఎందుకు వీళ్ళని చెప్తున్నానంటే, ఇప్పుడు కాళికాదేవి, దుర్గాదేవి, చండీదేవి వాళ్ళ ఆయుధాలు, వెపన్స్ ఎత్తుకుంటారు. ఇక్కడ వెపన్స్ కాకుండా వడాపాయసం తినే దేవతలు చెప్తున్నాను నేను. వాళ్ళు నాన్ వెజ్ తింటారు. ఇక్కడ చంద్రుడు సౌమ్యగ్రహం. వీళ్ళు నమస్కారము, సమర్పణ, దీపము, ధూపము, పొంగలి ఇట్లాంటివి తింటారు వీళ్ళు ఈ స్వరూపాల్లో. కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ఈ యొక్క స్వరూపాలైనటువంటి సౌమ్యమైనటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆర్థికంగా బాగుంటుంది. వీళ్ళకి నచ్చిన దేవతను ఆరాధించుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద మిథున రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.